సినిమా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 30% మాకు వేతనాలు పెంచాలి అని చెప్పి సినిమా కార్మికులు ఈరోజు సమ్మె సైరన్ మోగించారు. మనం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాము. ఫిలిం ఛాంబర్ దగ్గర సమావేశాలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ అందరూ సమావేశమై అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేయొచ్చు ఇంకా అని చెప్పి మాట్లాడుకునే క్రమంలో జస్ట్ మేము 10% మాత్రమే పెంచగలుగుతాము. ఒకవేళ పెంచే అవకాశం ఉంటే 10% మాత్రమే పెంచగలుగుతాము. మేము ఇప్పటికే కనీస వేతనాల కన్నా ఎక్కువనే ఇస్తున్నాము అని చెప్పి ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని ఈరోజు సమావేశం జరపడం జరిగింది. దీని తర్వాత కార్మికుల విషయానికి వస్తే కార్మికులు మాకు అన్యాయం జరుగుతుంది, మేము కరోనా టైంలో నుండి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం. హైదరాబాద్లో బతకడానికి ఒక పూటకి మేము 800 తీసుకుంటున్నాం. 800 అసలు సరిపోవట్లేదు. ఇప్పటికీ సినిమా వాళ్ళు 800 నుండి 1800 ఇచ్చినప్పటికీ మాకు ఆ డబ్బులు సరిపోకుండా ఉంది. హైదరాబాద్లో బతకడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చాలాసార్లు మేము సినిమా టీంకి తెలియజేసినా కూడా, ఫెడరేషన్కి తెలియజేసినా కూడా మాకు ఎట్లాంటి రిటర్న్ ఆన్సర్స్ ఏం రావట్లేదు. అందుకే మేము ఈరోజు సమ్మె సైరన్ మోగిస్తున్నాము. కరోనా టైమే కాకుండా ఇప్పుడు బతకడానికి కూడా చాలా ధరలన్నీ పెరిగిపోవడం వల్ల, రోజు రోజు పెరుగుతూ ఉండడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి కార్మికులు మొరపోతున్నప్పటికీ ఫెడరేషన్ వాళ్ళు వినట్లేదు అని చెప్పి వాళ్ళు ఈరోజు సమ్మె సైరన్ మోగించారు. అది కాకుండా మేము ఈరోజు టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ చేసే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ఈరోజు స్టాప్ చేశారు. కానీ కొంతమందిని ముంబై నుండి తీసుకొచ్చుకొని కార్మికులను పని చేయించుకున్న పరిస్థితి మేము చూసామని చెప్పి కార్మికులు వీళ్ళపై ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ మాత్రం అట్లాంటిదేం లేదు, ఇప్పటివరకు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ చేసిందేం లేదు అని చెప్పి ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో అప్డేట్స్ తెలుసుకోవడానికి మైక్ టీవీ చూస్తూనే ఉండండి. ప్రత్యూష.